సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 భారత ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీతో ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో ఉండాలి. నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్కమ్ పెరగాలి. అదేవిధంగా దేశంలో బొగ్గు కొరత లేకుండా ఉండాలి. 4వది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో ఈ యొక్క బొగ్గు గనులు మరి మైనింగ్ జరగాలి అనేటువంటి 4 అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ వాళ్లకు ఇచ్చిన విషయం మనం చేస్తాను. కొత్త కాదు ఇది. ఆ రోజు వాళ్ళు తెల్ల కాగితాల మీద రాసిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రోజు ఆ యొక్క బ్లాకులు అలాట్మెంట్ జరిగేది. కానీ ఈరోజు ఆ రకంగా కాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క బొగ్గు గనులు మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ యొక్క లాభాలు వచ్చే విధంగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ఈ అలాట్మెంటు జరుగుతూ ఉన్నది. మిగతా అనేక విషయాలు ఈ యొక్క బొగ్గు గనుల ద్వారా ఎవరికెంత లాభం వస్తుంది, అదేవిధంగా బొగ్గు గనులు ఓపెన్ ఆక్షన్ ద్వారా ఆ యొక్క బొగ్గు గనులకు సంబంధించినటువంటి సంస్థలకు ఎంత లాభం వస్తుంది, లాభమా నష్టమా, ఇవన్నీ విషయాలు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇన్ డీటెయిల్గా మీకు ఇస్తాను. కాబట్టి భారత ప్రభుత్వము చాలా పారదర్శకత ఉంది. ఎందుకంటే సింగరేణి ఒక రాష్ట్ర ప్రభుత్వానిదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే రకంగా రానున్న రోజుల్లో కూడా సింగరేణిని ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, నేను మంత్రి అయిన తర్వాత మొదటి కార్యక్రమం మన హైదరాబాద్లో పెట్టుకోవాలి. నేను హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తిని, తెలంగాణ బిడ్డననే ఉద్దేశంతో గత 9 కార్యక్రమాలు ఈ రకమైన కార్యక్రమాలు ఢిల్లీలో జరిగితే మా అధికారులందరూ కూడా హైదరాబాద్లో పెట్టాలనేటువంటి అక్బంతో వాళ్ళని ఒప్పించి ఇక్కడ పెట్టుకున్నాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశాం. కాబట్టి ఖచ్చితంగా నేను తెలంగాణకు సంబంధించిన ప్రాతినిధ్యం వేస్తున్నాను. కాబట్టి సింగరేణి అన్ని రకాలుగా ఉంటాం. ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ విషయాలన్నిటిపైన కూడా పరిశీలిస్తాము. ఒక 2 మైన్లు మా దృష్టిలో ఉన్నాయి. ఇమ్మీడియట్గా మరి నైని ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఒరిస్సాలో 2015 నుంచి అది పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందు కదలలేదు. దానికి సంబంధించి వెంటనే ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను కూడా చొరవ తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు మనకు ప్రొడక్షన్కి వచ్చినట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 15% ప్రొడక్షన్ అక్కడి నుంచే ఈరోజు సింగరేణి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మేము ఆలోచన చేస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే ఈరోజు అయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దేశమంతా కూడా అవి పిఎస్యూలు కానీ, కేంద్ర ప్రభుత్వ పిఎస్యూలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యూలు కానీ, లేకపోతే వివిధ మినరల్ కార్పొరేషన్స్ కానీ అన్నిటికీ ఒకే రకమైనటువంటి విధానం ఈరోజు అవలంబిస్తున్నాం. ఎవరికి ఇక్కడొక చట్టము అక్కడొక చట్టము, ఇక్కడొక పాలసీ అక్కడొక పాలసీ కాదు. అయినప్పటికీ కూడా సింగరేణి అది ఎవరిది కాదు, అది మనదే. కాబట్టి సింగరేణి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అనేక కారణాల కారణంగా సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.
ఆ సమస్యలను కూడా అధిగమించడం కోసము తప్పకుండా మేము ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేను కూడా కొంత ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, తెలుసుకోవాల్సింది ఉంది, అవగాహన చేసుకోవాల్సింది. అవగాహన చేసుకున్న తర్వాత మా మంచి ఆఫీసర్స్, చాలా అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. సింగరేణి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మా సెక్రటరీ కానీ, మా అడిషనల్ సెక్రటరీ కానీ, మిగతా జాయింట్ సెక్రటరీస్ కానీ చాలా స్టడీ చేశారు. వాళ్లకు పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయకూడదు. మరి తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. కొంతమేరకు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను, ఇప్పుడు కొన్ని చెప్పాను. మళ్ళీ నేను 1-2 రోజుల్లో మరిన్ని వివరాలు, ఎందుకంటే కొంత గ్యాప్ ఇచ్చి మరిన్ని వివరాలతో చేస్తాం. కాబట్టి కార్మికులకు మాత్రం అస్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. కార్మికులు ఏ రకమైనటువంటి ఆందోళన చెందొద్దు. ఈరోజు ఎక్కడ కూడా సింగరేణి బ్లాకో, మరొక కంపెనీ బ్లాకో, మరొక కేంద్ర ప్రభుత్వ బ్లాకో ఏదైనా యాక్షన్ చేస్తే కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు, ఆ రాష్ట్రాలకే వస్తుంది. ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. కానీ అన్ని వివరాలు నేను తర్వాత మీకు చెప్తాను. అవి చాలా రోజుల నుంచి అంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకు. కాంగ్రెస్ వాడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటని. కాబట్టి పొంతన లేనటువంటి మాటలు, అవగాహన లేనటువంటి మాటలు, రాజకీయపరమైనటువంటి మాటలు, వాటికి మీరు అడుగుతూ ఉంటే మేము జవాబు చెప్తా ఉంటే అడగటానికి లోకు అన్నట్టుంటుంది పరిస్థితి. వాళ్ళు అడుగుతుంటారు కూర్చొని ఆఫీసులో, మేము జవాబు చెప్పుకుంటూ పోతుంటే అది లోకు అయిపోతుంది. ఇద్దరు మాట్లాడుతున్నారు. లేదు, ఇప్పుడు దాని మీద ఇంతవరకు దేశంలో ఎప్పుడైతే ఏ రకమైనటువంటి పాలసీ ఉందో అదే పాలసీ ఈరోజు దేశంలో గత 2020 నుంచి అమలు చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి చట్టం తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా నామినేటెడ్ బేసిస్లు ఇవ్వలేదు. అయినా కూడా దీని గురించి ఆలోచన చేస్తాం. నేను మాట్లాడుతున్నా కదా, అది చెప్పడం ఏంది, అది నోటిఫికేషన్ ఇచ్చినాం. వాళ్ళకొక్కరికి ఎందుకు చెప్తాం? దేశమంతా అదే అన్ని కంపెనీలకు చెప్పాం, ఇలా కాదు. దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరైనా రావచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.